హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పరా ప్లీజ్. ఏం లేదు, మీకు మీ ఆరోగ్యం ఇష్టమా, లేకుంటే మీరు సంపాదించే డబ్బులు ఇష్టమా? చెప్పండి. ఆరోగ్యం ఇష్టమా, డబ్బు ఇష్టమా? చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఏం లేదు, నాకు ఒకటి, ఈ ప్రపంచంలో మనుషులు ఎందుకు డబ్బు వైపు అలా పరిగెడుతున్నారో నాకు అసలు అర్థం కాలేదు. అన్ని చోట్ల చూస్తున్నాం కదా, చిన్న కాంచి పెద్ద కాంచి అందరూ డబ్బు వైపు పరిగెడుతున్నారు. నాకు ఎందుకు ఇట్లా డబ్బు వైపు పరిగెడుతున్నారో, డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు. చిన్న పిల్లల్ని కానీ పెద్దోళ్ళని కానీ చంపడానికైనా సిద్ధపడుతున్నారు. ఏ పనైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. డబ్బు అంటే అంత ఇష్టం దేనికి? ఎంత డబ్బులు సంపాదించినా ఈ శరీరాని కోసమే కదా. మరి ఈ శరీరం ఏదో మనమే కాపాడుకుంటే పోలా? ఆ డబ్బు కోసము మన శరీరాన్ని ఎందుకు నాశనం చేసుకోవడం? నాకు తెలిసి చాలామంది డబ్బుల కోసం ప్రాకులాడి ఎన్నో కోట్లు సంపాదించి, ఎన్నో లక్షల కోట్లు, లక్షల ఎకరాలు భూములు సంపాదించి చివరికి వాళ్ళకి ప్రశాంతత లేకుండా డబ్బులు సంపాదించి ఆ డబ్బును కాపాడుకోవడం ఎలాగో అసలుకి అర్థమే కావడం లేదు. ఎంత డబ్బులు సంపాదించినా ఏం లాభం? చూడండి, హాస్పిటల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఐసీయూలో ఉన్నారు. లక్షలు వాళ్ళకి రోజుకి. ఇక్కడ మా ఊరి దగ్గర పెద్ద హాస్పిటల్ ఉంది. దాంట్లో ఐసీయూలో నేను చూస్తూ ఉంటాను. ఐసీయూలో పెద్ద పెద్ద కోటీశ్వర్లు, బిజినెస్ మ్యాన్లు రోజుకి లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళ మెడిసిన్ కోసం. కానీ ఒకటి చెప్పనా, వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ రక్త సంబంధం ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు కానీ, వాళ్ళ రక్త సంబంధం ఉన్నవాళ్ళు కానీ కనీసం ఒక్కరంటే ఒకరు కూడా ఉండరు వాళ్ళ దగ్గర. మరి ఇంతకన్నా మీకేం చెప్పాలో అసలు అర్థం కావడం లేదు. ఎందుకు డబ్బు కోసం ప్రాకులాడి బంధుత్వాలను వదిలేసుకొని డబ్బు వెనక పడి అందరినీ వదిలేసుకొని లాస్ట్కి చివరికి ఏం సాధించాలని? నాకు అది అసలు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా కానీ ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించాలి, కాకుండా అంటే అది ఎంతవరకు సంపాదించాలో అంతవరకే ఉండాలి. కానీ అది మనకు ప్రమాదం అయ్యేంత కాదు. ఓకేనా? నేను ఎంత చెప్పినా కూడా అది అంతే. ఈ ప్రపంచం ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ ఇది ఎవరు వినిపించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆరోగ్యానికి ఫస్ట్ నేను ఇస్తాను, డబ్బుకైతే నేను ఇవ్వను. ఎందుకంటే మనం ఫస్ట్ శరీరాన్ని కాపాడుకోవాలి, తర్వాత డబ్బును కాపాడుకోవాలి. అంతే. ఈ డబ్బు, ఈ శరీరము రెండు ఒకటి కాదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ, నువ్వు ఎంత సంపాదించినా కానీ ఈ శరీరం బాగలేకుంటే, ఆరోగ్యం బాగలేకుంటే వేస్ట్. నువ్వు ఎంత తిన్నా కానీ అది అరగదు, నువ్వు కొద్దిగా తిన్నా కానీ అది అరగదు. ఎన్ని కోట్లు సంపాదిస్తే నువ్వు తిని అరిగించుకుంటావా? అదే నువ్వు మంచిగా పొద్దున్న లేచి కొన్ని వాకింగ్, నీకు వీలైన కాడికి ఒక 1/2 అవర్ అయినా కానీ
ఏదో ఒకటి చేసి నువ్వు ఆరోగ్యాన్ని మంచిగా ఉండి తిని నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో. ఆ డబ్బు సంపాదనలో పడి పొద్దున్న లేచి నుంచి టిఫినీలు లేదు, మధ్యాహ్నం భోజనం టయానికి లేదు, సాయంత్రం భోజనం సరిగా లేదు, టయానికి తిండి లేదు, డబ్బు కోసం ఆరాటి పడి 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 టయానికి తిండి లేక, నిద్ర కనీసం లేక, ఎప్పుడో 12, 1, 2 గంటలకు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తి ఎందుకు ఈ తొందర నాకైతే అసలు అర్థం కావడం లేదు. ఈ ప్రపంచము ఎందుకోసం పరిగెడుతుందో, ఎందుకోసం నడుస్తుందో, అసలు రక్త సంబంధాలు అనేటివి పోను బంధుత్వము, రక్త సంబంధాలు అనేటివి ఈ డబ్బు మాయలో పడి ప్రేమలు, అభిమానాలు, తమ్ముడికి అన్న లేదు, అన్నకి తమ్ముడు లేదు, బిడ్డకి కొడుకు లేడు, ఏ సంబంధమైనా కానీ ఈ డబ్బులోనే పోతున్నాయి, డబ్బులోనే విడిపోతున్నాయి. ఈ డబ్బు మాయలో పడిపోయి ఈ ప్రపంచం చివరికి ఏమైపోతుందో ఏమో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది లాస్ట్కి ఏమిటంటే, డబ్బు మాయలో పడిపోయి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో మోసాలు చేస్తూ ఉంటారు డబ్బు కోసం. డబ్బు కోసము చూస్తున్నాం కదా, ఒక రెవెన్యూ ఆఫీస్కి పోవాలన్నా, రెవెన్యూ ఆఫీస్లో మనకు కేవలం ఒక సైన్ కావాలన్నా కానీ వాడికి బయట ఉంటల్లా అతను అటెండర్, అతనికి డబ్బులు ఇస్తే కానీ లోపలికి ఆ ఫైల్ పంపించడు. చూడు మరి, ఆ చిన్న అటెండర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు డబ్బులు ఇస్తూనే పని జరిపించుకోవాలి. అది మనం అలవాటు చేసిందే, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు అలవాటు పడడం, వాళ్ళు సంతకాలు పెట్టడం. ప్రతి ఒక్క చోట ఇలాంటివి ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్లో కానీ, ఒక రెవెన్యూ ఆఫీసులో కానీ, ఒక హాస్పిటల్స్లో కానీ, ఎక్కడైనా కానీ డబ్బులు లేనిదే పని జరగడం లేదు. ఆ డబ్బులు లంచాలుగా తీసుకొని నువ్వు డబ్బులు సంపాదించి ఏం చేస్తామని, ఇదంతా అక్రమ సంపాదనే కదా. సరిగ్గా చదువు లేకుండా దొంగ సర్టిఫికెట్లు డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇచ్చేది, ఓల్డ్ డాక్టర్ సర్టిఫికెట్లు, ఇంజనీర్ సర్టిఫికెట్లు ఇచ్చేది. ఓల్డ్ డాక్టర్లు సరిగ్గా చదువుకోక సుమారుగా లేపేస్తారు మనుషుల్ని. ఇంజనీర్లు అంటారా, ఓల్డ్గా ఉన్న సర్టిఫికెట్లు ఇచ్చి పెద్ద పెద్ద బ్రిడ్జిలన్నిటినీ పోతాయి. చూస్తూ ఉన్నాం కదా ఎన్ని పడిపోతున్నాయో ఈ వాన్లకి. డాక్టర్లు సరిగ్గా మెడిసిన్ చదువుకోక, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ పని చేస్తుంది లేక. నేను ఒకటి అడుగుతాను, మీకు ఏదైనా ఒక రోగం వస్తే ఒక హాస్పిటల్కి పోతారా, 10 హాస్పిటల్ తిరుగుతారు చెప్పండి? అసలు ఒక హాస్పిటల్లో తగ్గదు ఎక్కడే కానీ. తిరిగి 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 మన డబ్బంతా నాశనం చేసుకోవాలి. తిరిగి 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 ఎక్కడో ఒకసాట మాత్రలు తిని తిని ఆ రోగం పోక ఇంకొక 4 రోగాలు వచ్చి పడతాయి. ఆ మాత్రలు వాడితే, ఒక జబ్బుకి మాత్ర వాడితే అది పోక ఇంకొక 4 జబ్బులు వస్తాయి. ఎందుకండి చెప్పండి? అదేదో ముందు నుంచి మన ఆరోగ్యంలో జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే ఏదేమైనా కానీ డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఏమైనా చేయిస్తుంది, ఎంతవరకైనా దారి తీపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఒక 10 మందికి ఇలా చెప్పి చేయించండి. పొద్దున్నే కాస్త టైం తీసుకొని ఒక అరగంట వాకింగ్ చేయండి, లేదంటే ధ్యానం చేయండి. మంచిగా ఫ్రీగా ప్రశాంతంగా ఉండండి.
మీకు ఇప్పుడు కాదు నేను చెప్పేది, అసలుకి మీకు ఇప్పుడు అర్థమే కాదు. ఏదైనా మన చేయి దాటిపోయి తర్వాత తెలుస్తుంది, ఒరే నేను ఇంత కష్టపడి కూడా ఎందుకు కష్టపడ్డాను, నేను ఇంత సంపాదించింది దేనికి, మళ్ళీ తర్వాత టైం అంతా అయిపోయాక, వయసు అంతా అయిపోయాక తర్వాత తెలుస్తుంది. డబ్బు అయితే ఉంటుంది కానీ శరీరం ఆరోగ్యం అయితే ఉండదు. ఎందుకు? డబ్బుండి ఈ శరీరం ఆరోగ్యం బాగోలేకుంటే నువ్వు ఎంత సంపాదించిన దేనికి? ఆ డబ్బు నువ్వు తినలేవు, అట్లనే నువ్వు మనస్ఫూర్తిగా ఎవరికీ పెట్టలేవు, అట్లా దానాలు చేయలేవు, అట్లా పేదవాళ్ళకి ఇవ్వలేవు, అట్లా వృద్ధాశ్రమాలకి ఇవ్వలేవు, అట్లా ఎవరికి ఇవ్వలేవు. నువ్వు సంపాదించిన పాలు నువ్వు పోతానే అది ఆ డబ్బు కోసము మీ పిల్లలు మీ బంధువులు ఆ డబ్బు కోసం వాళ్ళు కొట్లాడుకొని చేస్తారు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కానీ వేస్ట్. అదేదో నీ కుటుంబం వరకు, నీ వరకు అతిగా కాకుండా, మోసాలు చేయకుండా, అక్రమ సంపాదించకుండా డబ్బు కూడా పెట్టుకో. నీకు నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, నీ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎందుకు వాళ్ళని వీళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించి పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష నీకే వేస్తాడు, ఓకేనా? నీకు సగం శిక్ష వేస్తాడు, నీ పిల్లలకు పూర్తి శిక్ష వేస్తాడు, ఓకేనా? అది నీకు నీ పిల్లలకి ఎంత బాధ తెలుసా? నీ కళ్ళ ముందరే వాళ్ళకి, నీ కడుపును పుట్టిన బిడ్డలకి బాగోలేక హాస్పిటల్లో పోతే హాస్పిటల్లో చూసి పైన భగవంతుడు ఇది ముందే నిర్ణయిస్తాడు. నీకు మీ పిల్లలకి బాగలేక హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి డాక్టరు ఏదో వేసేస్తాడు, బిల్లు వేసేసి అది బాగలేదు, ఏం లేదు, ఆపరేషన్ చేయాలి, ఒక 50 లక్షలు రెడీ చేసుకోపో అంటాడు. నువ్వేం చేస్తావు? నువ్వు అక్రమ సంపాదించిందంతా ఈడబెడతావు. అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎంత తప్పు చేసావు. అప్పుడైనా తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు. లేదా ఇదే ఉందిలే మామూలేలే అని అనుకుంటే ఇంకా దేవుడు కూడా మార్చలేడు. అట్లా పోతుంది. అందరికీ లాస్ట్కి ఒకటైతే చెప్తాను, నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చేసాను. ఏదేమైనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు మీరు మీ పిల్లలకి అందరికీ ఆరోగ్య సూచనలు తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఎంత వీలైతే అంత కాపాడుకోండి. ఎందుకంటే ఈరోజు ఉంటామో రేపు ఉంటామో, అసలుకి నేను మాట్లాడుతున్నా నెక్స్ట్ రేపు ఈ టయానికి ఉంటామో తెలియదు. అలాంటప్పుడు ఎందుకు అంతమందిని మోసం చేసి, అంతమందిని నాశనం చేసి వాడు బాగుపడినాడు, ఈడు బాగుపడినాడు అనుకోకుండా మనం ఎట్లా ఉన్నాం, మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా, మన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా చూసుకోండి. ప్రశాంతంగా చూసుకొని హ్యాపీగా లైఫ్ని గడపండి. అంతేనా నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.